పూజే పూజే ఏంటిది? పైసలేవే? పైసలా? నాకేం తెలుసు. అగో నా అంగి జేబులో 500 నోటు ఉండే. అవునా? మరి ఏది? అగో పైసలు ఎక్కడా నిన్ను అడిగితే నువ్వు తిరిగి నన్ను అడుగుతున్నావా? మరి నీ పైసలు నాకేం తెలుసు? అంతే కదా. తీసింది నువ్వే కాబట్టి నీకే తెలవాలి. అయినా నీ పైసలు నాకెందుకు? మా అవ్వగారు ఇచ్చిన 2 లక్షల రూపాయలు నా దగ్గర. బోడిని 500 నాకెందుకు? అయినా మరి నా పైసలు ఎవరు తీసిండ్లే? ఇంట్లో నేను ఒక్కగా నేను లేను, ఇంకిద్దరున్నారు. పొయ్యాలని అడుగుపో. అరే పిల్లలు చెప్పుర్రా, నా జేబులో 500 తీసిన వాళ్ళు ఎవరు? డాడీ నువ్వు నిద్రపోగానైతే అక్క నీ అంగి జేబు ముట్టింది, కానీ పాపం అది తీసుండదే. అంగి జేబు ముట్టిన తర్వాత పైసలు ఎందుకు తీయది? అనే పైసలేవి? అబ్బా గీ మంచిగానే ఉంది డాడీ, అదే తీసినట్టుంది, కావాలనే నన్ను ఇరికిస్తుంది. ఏహే చెప్పులే, ఇద్దరిట్లా వాళ్ళు తీసిందో. డాడీ నేను గిట్లాంటి పనులు చేస్తానానే, ఇంట్లో అందరికన్నా చిన్నగాని నాతో గిట్లాంటి పనులు అవుతాయా చెప్పు? నువ్వు ఎక్స్ట్రా చేయకు డాడీ, దీని గురించి తెలిసిగానే ఇది మెత్తడి దొంగ, ఇదే తీసింది. దాని మీద ఒట్టు డాడీ, నేను తీయలేదు. చూసినావా డాడీ, చూసినావా? దాని మీద వేసుకుంటేనే లేదు ఒట్టు, నా మీద వేసింది అంటే అదే తీసింది. ఇట్లా కాదు, ఎవరు తీసిరో దొరకబడదాం. ఆగే ఎట్లనే మంత్ర బియ్యం పెడదాం, అప్పుడు దొంగలు బయట పడతారు. గట్లనే చేద్దామే. సరే గాని నువ్వు దుకాణంలో పోయి కిలో చక్కెర, కిలో పెసరపప్పు, కిలో గోధుమ పిండి తీసుకురాపో. అబ్బా ఎట్లనే పైసలు లేవుగా? ఏ ఉత్తర తీసుకురాపో. అవునే పొల్లా, ఆ పైసలన్నీ నువ్వు తీసి ఆ దొంగతనం మొత్తం నా మీద పెడతావేందే? ఇప్పుడు మంత్ర బియ్యం పెడతారటగా, ఆగు మంచి పని అవుతుంది. అవునే, మంత్ర బియ్యం పెడితే ఏమైతదే? ఏమైతదా? దొంగతనం చేసిన వాళ్ళకు కక్కుడు కావాలైతది. ఓ స్నీ గంతేనా? అయితే డాక్టర్ దగ్గర పోయి గోళీలు తెచ్చుకుంటా, ఇంకేమైతదే? ఇంకనా మోషన్స్ కూడా అవుతాయి. రోజు ఓడేనా? ఏం కాదు, ఇంకేమైతదే? రక్తం కూడా కక్కుతారు. రక్తం కక్కుతారా? అబ్బా అక్క ఇప్పుడు ఏం చేయాలనే? మంచి పని, అంతే కదా. అయినా అక్క ఆ పైసలు మన ఇద్దరి కోసమే తీసిన్నే. అబ్బా ఎందుకో అంటే మన ఇద్దరం బాంబులు కొనుక్కుందామని అక్క, నీకు బాంబులు అంటే మస్తు ఇష్టం కదా. అవునే చెల్లె, మరి నిజం ఒప్పుకొని డాన్ని అడుక్కుందాం పైసలు. సరే అక్క. సారీ డాడీ, నీ 500 మేమే తీసినాం. సారీ కాదు, ఇంకోసారి ఇట్లా పైసలు తీసినట్టయితే ఈపులు వలుగుతాయి. ఏం కాదు డాడీ, వ్యాట్లేని రాసుకుంటాం. గీ జోకులకేం తక్కువ కాదు. ముందు నీ బాడీ ఎక్కువ కాకుండా చూసుకో మమ్మీ. ఈ బాడీ ఎంత కష్టపడి తింటే అత్తదో తెలుసానే నీకు? కాంతం శాంతం. అవును డాడీ కష్టపడి సంపాదిస్తే నువ్వు కష్టపడి తింటాన్నావు. కరెక్ట్ చెప్పలేవురా. నోర్మై. అబ్బా డాడీ బాంబులు అనుకుంటా 500 ఇవ్వవా అని. ఇట్లా అడగాలరా, ఇట్లా అడిగితే ఏ బుద్ధి అయింది? దొంగతనం చేస్తే మంచిగా ఉండదు. ఇక తీసుకోవాలి. థ్యాంక్ యూ డాడీ. ఇలా అయితే దారా నీ ముట్టిచ్చుడు. ఎందుకన్నా కాగితం ఇప్పుడు చూడు ఎట్లాంటి పెడతాను. ఇంత పిరుకుపిట్లు నీకు అవసరమా అన్న బాంబులు ముట్టించుడు? అన్న అంటే ఏమనుకుంటాను, పిట్లు పెట్టుకుంటా బాంబు ముట్టించు. నిజాలు మాట్లాడకరా, మానం బుద్ధి నీకు అసలు ఉంటే కదా. ఓ పోడా, ఇలా ముట్టిస్తావారా? అర్ధగంట ఆ బాంబును పట్టుకొని మిత్కరియబట్టి. నువ్వు జరుగు, మేమన్నా ముట్టించు. నువ్వేనా ముట్టిస్తా? ఇవి నా బాంబులు, అక్కడ ఉండు.
ఇప్పుడు చూడు. ముట్టించినట్టే ఉంది. ఓ కొడుక అంటే ఉరుకురే ఉరుకురే ఉరుకురే. ఓ నల్ల మొక్క పోడా, ఇది ఇంక అంటలేదురా, ఇట్రా. ఏంది అంటలేదా? మంచిగా అంట పెట్టినా కదా. ఇటీ ఇది నా భయానికి అంటుకున్నది కావచ్చు. ఇప్పుడు మంచిగా ముట్టిస్తా. నీ బొంద అంటే పెడతావు విడి. ఈ ఒక్క బాంబు ముట్టియాలంటే గూకెటట్టు ఉన్నది, ఇంకా ప్యాకెట్ ముట్టియాలంటే తెల్లారుతుంది. కాపీ కాటు, నేను ముట్టిస్తా. వీళ్ళు మంచిగా బాంబులు ముట్టిస్తారుగా. వీళ్ళ దగ్గర వీళ్ళు ఇటు చేసైనా మంచి బాంబులు కొట్టేయాలి. అబ్బా భలే ముట్టించినవే. ఇగో ఇప్పుడు ఈ బాంబు కూడా ముట్టి. ఏ ఊక గవ్వేనారా? ఇది ముట్టిస్తా చూడు. సరే ముట్టి. ముట్టిరి ముట్టిరి. ఇంకేమి ఇంకా మంచిగా ముట్టిద్దాం. ముట్టిరి మంచిగా. ఎటొచ్చినవురా దొంగ కోళ్ళు పట్టేటోడా? ఇయాలానికి ఆ డ్యూటీ లేనట్టుంది. అవురా పసి, ఇలా దొంగకోలు పట్ట పోలేదారా? లేదురా, నేను మారిపోయినరా. అవునా? నేను మంచోన్న అయిపోయినా. అని బొంద మారిండు. మొన్న గా అంబర్పేట్ల దొంగ కోళ్ళు పట్టంగా దొరికిండట. ఆ ఊరోళ్ళు పట్టుకొని పొట్టుగా అన్నీర్రు. అందుకే మారినా అంటాండు. పొట్టు వాళ్ళు కొట్టిరు. జస్ట్ అట్లా 4 దెబ్బలు కొట్టిరు అంతే. ఏ కొడితే కొట్టనీరా, తప్పు వేసినప్పుడు దాన్నారా మరే. ఏ గంతే గాని ఇంకేమి బాంబులు ముట్టిద్దాం. బాంబులు ఎక్కడి? మేము తెచ్చిందే ఒక్క ప్యాకెట్, అది కూడా దగ్గర పడ్డది. ఏంది బాంబులు లేవ్వా? ఎన్నో పెద్ద బాంబులు ముట్టించినట్టు గుంపు వేసుకొని వచ్చారు ఒక్క ప్యాకెట్ కు. ఇంకా మీకెళ్ళి అన్నే మాటలు అంటారు. వేస్ట్ ఫీలర్స్. ఉత్తా నా టైం వేస్ట్ అనవసరంగా వచ్చిన. నిన్నెవ్వరు రమ్మన్నారా? పెద్ద మేమేదో రమ్మన్నట్టు వచ్చి మమ్మల్ని వేస్ట్ ఫీలర్స్ అని పోతాడు కర్రోడు. ముట్టిస్తా నాగలేవే. ఏమో గాలి ఎక్కువ నా మీద ఇవ్వబడుతుంది. తొందర ముట్టి, ఇవి ముట్టించి పోయి అన్నం తిని మళ్ళా సాయంత్రం వచ్చి ముట్టిద్దాం. సరేనే. అమ్మా అబ్బని అవ్వ, మిన్నుని జున్ను మంచి బాగా బాంబులు పట్టుకొస్తారుగా. ఎటు చేసి వీళ్ళ దగ్గర తీసుకోవాలి. మిన్ను జున్ను ఎటు పోతారు మీరు? పోతలేం, అత్తన్నం. కళ్ళు కనిపిస్తలేవా? బాంబులు కొనుక్కొని అత్తన్నం. భలే జోక్ చేస్తారు జున్ను. అయ్యో, ఇది నీకు జోక్ లెక్క అనిపించిందా? ఇది సీరియస్. జోక్ కాదా? సీరియస్ అనా? సరే, మరి మీరు ఏమేం బాంబులు కొనుక్కొస్తారు? మేమా పిల్లి బాంబులు, కుక్క బాంబులు, నక్క బాంబులు, పంది బాంబులు, తొక్క బాంబులు కూడా తెస్తున్నాం. ఏంది? కుక్క బాంబులు, నక్క బాంబులు, పంది బాంబులు కూడా వచ్చాయా? మరే అయితే బాంబులలో బాగానే అప్డేట్ అయినా అన్నట్టే. సరే, అవన్నీ యూరి. అగో, నీకెందుకు ఇచ్చుడు? మరే అగో, మీకు ఒక విషయం తెలియదా? ఆ బాంబుల్ని మాగ పెడితే డబ్బులు అవుతాయి. గట్లెట్లయితే? అగో, మీకు తెలియదా? సీతాఫలక పండ్ల మాగ పెడితే పండు అవుతుంది. ఈ బాంబులు డబ్బులు అవుతాయి. గంతే. అవునా? మాకు ఇంతవరకు ఎవరు చెప్పలే కదా ఇట్లా. అవునా? చెప్పర్రా, ఎవరు చెప్పరు. నేను మీ అన్నలాంటోనిరా. నేను ఎసంటున్నా తెలియదా? నేను చెప్తారా. అన్ని అడగోలు మాటలు, అబద్ధాలు. చాలా థ్యాంక్స్ అన్నా. ఇన్ని రోజు నువ్వు హౌలగా అనుకున్నాం గాని నువ్వు గింత మంచోన్మని మాకు తెలియదు అన్నా. ఇగో ఇటు యూరి, గడ్లే మాగ పెడదాం, డబ్బులు అవుతాయి. దారి అరే, నేను మీకోసం ఇంత కష్టపడుతున్నా గారా, నాకు ఒక్క బాంబైని ఇస్తారా? ఒక్కటేందన్నా, 2 ఇస్తాం. జున్నొకటి, నేనొకటి. అబ్బా, మీ మనసు ఎంత మంచిదిరా. మేము చిన్నప్పటి నుంచి అంతే అన్నా. సరేరా, ఇగో సాయంత్రం వచ్చి చూడుర్రి, డబ్బులు అయితే సాయంత్రం రారి. నేను పోతాన్నా. సరే అన్నా.
ఫుల్ బాంబులు అయితే. అవునక్క రేపు వెళ్ళించుకోవచ్చు మళ్ళీ వెళ్ళించుకోవచ్చు. కానీ అన్న మనకు మంచి ఐడియా ఇచ్చిండు కదా. దా, తీసుకుందాం ఇక బాగా. బాంబులే. అవునక్క దీన్నే కదా మనం పెట్టింది. అన్న కూడా రే మంచిగా బాగా అయితే అన్నాడుగా. అవును ఎటు పోయినాయే? వే లోపల గిట్ట పెట్టిన వచ్చి చూడు. లేవు జున్ను బాంబులు. ఎట్లా మళ్ళా? అక్క మనం దాచి పెట్టాం, ఎవరో చూసినట్టున్నారే. మన బాంబులు అన్ని దొంగతనం చేసిండు. అవునే. ఈ బాంబు ఎందుకు ఇంత పెద్దగా ఉంది? ముఖం అనుకున్నది రాదు. ఇప్పుడు చూడు, పెట్టు. అప్పుడైతే గంట ముట్టించినావు, ఇప్పుడన్నా తొందర ముట్టియా. ఇప్పుడు చూడు సుద్దిల్ బాంబు ఇక్కడ పెడితే మా నాన్నకట్టు సబ్బు రావాలి. అవునరా, అది బాగా వేలుతుంది. అరే చెవులు మూసుకోర్రే, ఘోరంగా సౌండ్ వస్తుంది రా లడ్డు. మరి ఉరుకురి ముట్టించిన తర్వాత ఉరుకుదాం. అమ్మా ఘోరంగా వేలుతుంది కదా. అప్పుడు ఎట్లా చూసినావా? మనం ఆడకట్ట కింద రావచ్చు. జరుగురు 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 జరుగురు. మీ దగ్గర గిన్నెలు ఉన్నాయి, నా దగ్గర చూడు పెద్ద పెద్ద బాంబులు. ఇగో పొట్టిదానా ఒక్కొక్కరు చూడు. ఇగో నీ అంత ఉంది రాకెట్. నా దగ్గర 100 బాల్ ఉన్నాయి, 100 బాల. ఇగో చూడు 100 బాల చూస్తారా? ఇగో జరుగురు జరుగురు, నేను ముట్టితో జరుగురి. ఇగో సుత్తుల బాంబులు ఉన్నాయి, ఉల్లిగడ్డ బాంబులు ఉన్నాయి. నేను ముట్టితో చూడు ఇప్పుడు ఎట్లా ముట్టిస్తానో. మీరు చూడండి జరుగురి. ఘోరంగా వెళ్తే చెప్పులు మూసుకోపోరి. అవురా, గివ్వని నీ దగ్గర ఎక్కడిరా? నీదైతే కొనే ముఖం కాదు. కొన్నామా కొనలేమన్నది ముఖ్యం కాదు. బాంబులు ముట్టిత్తలేమా అది చూడు. ఇప్పుడు చూసుకోనా బాంబులు ఎట్లా వెళ్తాయో. మీరు అప్పుడు గిన్నె బాంబులు పెట్టుకొని పెద్ద రుబాబు వేసిరుగా. ఇగో చూడు ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో. అరే ఆడేదో ముట్టించుకుంటారట. కార్రా పక్కకు జరుగుదాం. చూసుకో ఎట్లా వెళ్తాయో ఒక్కొక్కటి చూడు. ఇప్పుడు ఎట్లా పెట్టిస్తానో. నిజంగా అడుగు కొనుకొచ్చిండారా? నాకు అదే డౌట్ వస్తుంది. అమ్మోడు పెట్టినట్టున్నారు. పార్రా చూడు ఎట్లా ముట్టిస్తానో ఇప్పుడు. ఖచ్చితంగా అడుగు. ఇగో ఏంటిది లక్ష్మీ బాంబు చూడు ఎట్లా ముట్టిస్తానో. నీ అబ్బా మనకన్నా ఎక్కువ తెచ్చుకున్నాడు ఏంద్రా. ఏమైందిరా? ఏమో డల్లుగున్నారు. మా బాంబులు ఎవరో ఎత్తుకపోయారు అక్క. అవునా, గట్లెట్లు ఎత్తుకపోయారు? ఇగో గీ పషన్ననే బాంబులను గడ్డిలో మాగబెడితే డబల్ అవుతాయని చెప్పిండు. అందుకే మేము అక్కడ పెట్టినాం. మేము పెట్టంగా ఎవరో చూసి అవిటిని ఎత్తుకపోయాళ్ళక్క. అయ్యో మీ బాంబులు ఎత్తుకపోయారా? షట్, ఎంత పని అయిపోయా. అరే పసిగా దొంగ నడకలు ఆడకరా. ఇగో జున్ను, మీ బాంబులు దొంగతనం చేసింది వీడే. నా కన్ను ఎన్నో చూసిన. సరేరా, ఇప్పుడు సాయంత్రం వచ్చి చూడుర్రి, డబ్బులు అయితే సాయంత్రం ఆర్రి. నేను పోతాన్నా. సరే అన్న. నేను అనుకున్నా ఆల్రెడీ. ఈడు గిన్ని బాంబులు పట్టుకొని రాగానే ఈడు కొనుకొచ్చినాయి అయితే కాదు, ఖచ్చితంగా కొట్టేసుకొచ్చినాయి అనుకున్నారా నేను. ఈ దొంగ కోళ్ళు పట్టేటోనికి బాంబులు కొనే ముఖం ఎక్కడుందక్క? మమ్మల్ని బక్రాలని చేసి మా బాంబులన్నీ కొట్టేసినావా నువ్వు? ఇక లాగేయలేదు, నిన్నేద్దాం పార్రే. లేరా దొంగ కోళ్ళు కొట్టినప్పుడు గిన్నె దెబ్బలు తినగారా? అరే ఇంకోసారి మాత్రం ఎవరో మోసం చేయద్దు, విన్నావా? ఇగో అయింది, అయిపోయింది. ఇక మనం బాంబులు ముట్టిద్దాం. పట్టు నీతో ముట్టించుకొని ఇస్తాం. ఇంకా వెళ్తే నువ్వు బాంబులు చూస్తాను ఎట్లా? చిన్నప్పుడు ముట్టి అంటే
అదేమన్నది గంతేనా గివ్వేనా అయ్యో ఆయన ముట్టిది పర్మిషన్ ఒకసారి నాకు భయం అవుతుంది నేను చెప్పలేదా పాటలు వేసి మరి గంట స్పాట్ లో వెళ్ళనిస్తావా అందరూ సుధీర్బాబుకి ఎందుకంత భయపడ్డా దీనికి తయారు గాలి పట్టిస్తారు అది ఎటు పోయేద్దలే మరి అట్లా ముట్టిస్తాడు అంటుకోలే అంటుకోండి అంటుకోండి ఎటో చేస్తారో తెలుసా అది అయ్యో అది సౌండ్ ఘోరంగా వచ్చింది ఇంతకు ముందు నాకు నమ్మకం లేదు కాబట్టి అయ్యో గిన్నె ఉందిగా అది కట్టుకోవాలా జరగన్నా పేలుతాయి అనుకుంటూనే పోతా అది అంటుకోలే అంటుకోలే